వేలాది మంది స్థానికులకు ఉద్యోగావకాశాలను కల్పించారు. గత 30 సంవత్సరాలుగా తమ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకి మద్యపానం, ధూమపానం చేయని 3000 మందికి గౌరీ అలవెన్స్ పేరు మీద ప్రతి నెల 48 లక్షల రూపాయలను కార్మిక కుటుంబ సభ్యులకు నేరుగా అందజేస్తున్నారు. అప్పటి ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు గారు, అలాగే రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అవార్డుని అందుకున్నారు. అంతేకాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని, నేషనల్ ఎనర్జీ కన్సర్వేటివ్ అవార్డుని, బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డుని, బెస్ట్ సేల్స్ ట్యాక్స్ పేయర్, బెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అవార్డులను టీజీ వెంకటేష్ గారు అందుకున్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా మే 16వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా అన్ని కులాలు, మతాల వారికి ఒక్కొక్క జంటకు ₹1,00,000 చొప్పున ఖర్చు పెట్టి వేలాది సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఆడిటోరియంలు, ఇండోర్ స్టేడియంలు, కళాక్షేత్రాలు, పాఠశాలలు, కళ్యాణ మండపాలు, షాదీఖానాలు, దేవాలయాలు, చౌల్ట్రీలు, కమ్యూనిటీ హాల్స్, మహిళలు, పురుషులకు సంబంధించి ఉచిత వసతి గృహాలు, హాస్పిటళ్లు, అన్న సత్రాలు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను ₹100 కోట్ల తమ సొంత నిధులతో ప్రజలకు అందిస్తున్నారు. కర్నూలు నగరంలో వరదలొచ్చినప్పుడు తన పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, తన సమస్త ఆస్తులు, చివరికి తన నివాసం కూడా నీటిలో మునిగిపోయినప్పటికీ, తానే వరద బాధితుడిగా ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారి సహకారంతో వరద బాధితులకు ఉచిత ఇళ్ల నిర్మాణంతో పాటు క్యాష్ ఇన్సెంటివ్స్, షాపులకు, గృహాలకు ఫ్రీ గ్రాంట్లను అందజేశారు. అలాగే సొంత నిధులతో వరద బాధితులకు సహాయ సహకారాలు అందించారు. కరోనా సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు వేలాది మందికి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా సమయంలో స్వదేశానికి రావాల్సిన వారికి అవసరమైన సానుకూల పరిస్థితుల్ని కల్పించారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన టీజీ వెంకటేష్ 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తమ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీజీ వెంకటేష్ అవార్డును అందుకున్నారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదికను స్థాపించి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఓపిక ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉండాలి అన్న ఆయన నమ్మకమే ఒక సంకల్పమై ముందుకు నడిపించింది. సాధారణ జీవితాన్ని అసాధారణ రీతిలో మలుచుకొని బాధ్యతాయుతమైన భారతీయుడు అని గర్వంగా చెప్పిన స్థితప్రజ్ఞుడు, మహామనీషి టీజీ వెంకటేష్ గారు. But I am not retiring from the politics or I am not retiring for the welfare activities, sir. Thank you, sir. Good. No, he has really done a commendable job as the chairman of the committee and submitted number of reports. ये बेहतरीन परफॉर्मेंस के लिए हम सभी सदस्य आपको खड़े होकर के रिकॉग्निशन देना चाहेंगे। అద్భుతం అద్భుతం అద్భుతం. ఈ ఏవి చూసిన తర్వాత అండి, కర్నూలుకి ఇంత చేసినటువంటి మన పెద్ద ఆయన్ని తలుచుకుంటూ మనం కూడా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్యాన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మీరందరూ నిలుచొని ఆ పెద్ద ఆయనకి ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వవలసిందిగా మనవి. బికాస్ ఒక మనిషి జన్మ సార్థకత ఎప్పుడు లభిస్తుందంటే నేను మాత్రమే బాగున్నప్పుడు కాదు, మన మొత్తం ఊరిలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి మనిషి బాగున్నాడు అని అనుకున్నప్పుడు. అలాంటి గొప్ప మనిషి, మహామనిషి మన టీజీ వెంకటేష్ గారు. చేతులు పైకెత్తి ఒక పెద్ద స్టాండింగ్ ఓవేషన్ ఆయనకి అందించవలసిందిగా రిక్వెస్ట్. చాలా సార్లు అనిపిస్తూ ఉంటుందండి నాకు, కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తాడా? రాజకీయ నాయకుడికి కూడా ప్రజల పట్ల మమకారం ఉంటుందా, ప్రేమ ఉంటుందా, బాధ్యత ఉంటుందా? రాజకీయాలంటే ఎంతైనా సరే అది రచ్చే, అది కొంచెం ముళ్ళ కంప లాంటిది అని అనుకుంటూ ఉంటాం. కానీ టీజీ గారి కుటుంబాన్ని అటు వెంకటేష్ గారితో పరిచయం ఉన్నది కానీ, లేకపోతే టీజీ భరత్ గారితో సాగించిన జర్నీలో కానీ నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక మనిషి మనసులో ప్రజల పట్ల ఎంత ప్రేమ
లేకపోతే నిరంతరం ఆ కుటుంబం ప్రజలకే అంకితం అయిపోయి ఇందాక ఏవీలో చూసినట్లుగా తుంగభద్ర పుష్కరాల దగ్గర నుంచి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల దగ్గర నుంచి తాగునీటి అవసరాలు అందించలేని పరిస్థితి దగ్గర నుంచి వరదలలో కొట్టుకుపోయిన తీరు దగ్గర నుంచి ఇలా క్లీన్ అండ్ గ్రీన్ కర్నూలుగా చూడాలని అనుకున్నా, కర్నూలుకి సంబంధించి రోడ్స్ కావాలి అని అనుకున్నా, ఏ సమస్య వచ్చినా మా పెద్దన్నున్నాడుగా కర్నూలులో మా పెద్ద దిక్కు మా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారికి చెప్తే ఖచ్చితంగా అవన్నీ నెరవేరుతాయి అన్న భరోసా కర్నూలు ప్రజల్ది. నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవిస్తే ఒక్కసారి చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.